దాదాపు 4 దశాబ్దాల రాజకీయాల్లో డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డిది విభిన్న శైలి. ఆయన ఎన్నాళ్ళు ఖాళీగా ఉన్నా ఆయన మైండ్ మాత్రం రాజకీయాలతో గేమ్ ఆడుతూనే ఉంటుంది. సొంత జిల్లా కడపలోనే కాదు, సమైక్య రాష్ట్రంలోనూ, ఆల్ ఇండియా లెవెల్లోనూ. డిఎల్ పాత్ర అలాంటిది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్కు సమకాలీక రాజకీయాన్ని నేర్పిన ఈయన ఓ దశలో వైఎస్కు చుక్కలు చూపించిన ఘనపాటి డిఎల్. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో ఈయనకున్న చతురత ఎవరికీ ఉండదంటారు పాత తరం రాజకీయ నేతలు. ఈ తరం రాజకీయాలను శాసించే సత్తా ఉన్న నేత కూడా ఆయనే. అందుకే మళ్లీ నవ్యాంధ్ర రాజకీయాల్లో సరికొత్త ప్లాన్ను ప్రయోగిస్తున్నారనిపిస్తోంది. దాదాపు 5 ఏళ్లు ఖాళీగా ఉన్న డిఎల్ ఉన్నట్టుండి ఇప్పుడు తన సొంత నియోజకవర్గం మైదుకూరులో నిప్పు పెట్టారు. ఈ సెగ సోకిన ఒకరిద్దరు నాయకులు పాపం గిలగిలా కొట్టుకుంటున్నారు. అంతేకాదు, డిఎల్ మార్కు రాజకీయానికి అంతటి వేడి ఉంటుందని నిరూపిస్తున్నారంటూ రాజకీయ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. మొన్నటికి మొన్న ఏడాదికి పైగా పాదయాత్రను చేసి సొంత జిల్లా కడపకు వచ్చేసిన వైసీపీ అధినేత జగన్ వద్దకు దూతలను పంపారు డిఎల్. సమాచారాన్ని సావధానంగా విన్న జగన్ డిఎల్కు ఝలకిచ్చారు. మైదుకూరు టిక్కెట్టు ఇవ్వను, కానీ పార్టీలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తానంటూ సమాధానం చెప్పి పంపారు. దీంతో ఉలిక్కిపడిన డిఎల్ కూడా విపరీతంగా తనదైన శైలిలో స్పందించారు. జగనే కాదు, ఎవరైనా సరే పార్టీలోకి వాళ్ళకై వాళ్ళు మర్యాదపూర్వకంగా పిలిచి టికెట్ ఇచ్చి గౌరవిస్తేనే వస్తానంటూ ప్రకటించుకున్నారు డిఎల్. అలాగని డిఎల్ సారు ఊరుకోలేదు. వైసీపీ టికెట్టు ఇక రాదని తేల్చుకున్న ఆయన రాజకీయాన్ని టీడీపీ వైపు మళ్లించారు. టికెట్టు కోసం చంద్రబాబు వద్దకు రాయబారం చేశారు. అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మైదుకూరులో డిఎల్ వర్గీయులు మాత్రం టీడీపీ టికెట్టు మా సారుకే ఖాయమైందంటూ జోరుగా మౌత్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇప్పుడు రాయలసీమ నడిబొడ్డులో ఎక్కడ చూసినా ఇదే చర్చ, రచ్చరచ్చ. ఇది వింటున్న పుట్టా సుధాకర్ యాదవ్ వర్గీయులు షాక్ నుంచి కోలుకోలేకపోతున్నారు. 5 ఏళ్లు కష్టపడి నియోజకవర్గంలో గ్రూపును బలంగా చేసుకున్న టీటీడీ చైర్మన్ పుట్టా నిజంగానే టిక్కెట్టు రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి? మైదుకూరు సెంటర్లో ఇలాంటి ప్రచారం నిజమైన అబద్ధమైన రాజకీయం చేయాలంటే డిఎల్ఏ చేయాలి అనుకుంటున్నారు అందరూ. డిఎల్ సారు, మీరు అదృష్టండి బాబు.